చికట్పల్లిలో అల్లు అర్జున్ దాదాపు 3.5 గంటల పాటు పోలీస్ స్టేషన్లో విచారణ ఎదుర్కొన్నారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పరిస్థితి ఏంటి, ఈ విచారణ ఏ విధంగా సాగింది, అలాంటి వాటికి సమాధానాలు ఇస్తారు మా కరెస్పాండెంట్ వాసు. చూస్తూ ఉన్న దాదాపు 3.5 గంటల పాటు విచారణ ఎదుర్కొన్నారు అల్లు అర్జున్. ఈ సందర్భంగా పోలీసులు ఎలాంటి ప్రశ్నలు ఆయనకి సంధించడం జరిగింది, ఈ విచారణకు సంబంధించి ఏమైనా పోలీసులు చెప్పిన పరిస్థితి ఉందా? అనుశ్రీ, అల్లు అర్జున్ విచారణకు సంబంధించి కూడా దాదాపు 3.5 గంటల పాటు విచారణ జరిగింది. ఇక్కడ ఎవరైతే స్థానిక డీసీపీ మొత్తం మానిటరింగ్ చేశారు, ఏసీపీ ఇన్స్పెక్టర్ ప్రత్యేక గదిలో కూడా అల్లు అర్జున్ విచారించారు. అల్లు అర్జున్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు తండ్రి అల్లు అరవింద్తో పాటు వాళ్ళ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా హాజరయ్యారు. వాళ్ళంతా కూడా ఇక్కడ ఉండి ఎవరైతే అతని న్యాయవాది అశోక్ రెడ్డి కూడా దగ్గరుండి ఆయన ఈ యొక్క విచారణకు సహకరించే విధంగా కూడా అందరూ ఇక్కడే ఉన్నట్టు పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం లోపల స్థానిక అధికారులు ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి రాజు నాయక్ ఇక్కడే ఉన్నారు. ఆయనే అతన్ని ప్రశ్నలకు సంబంధించినటువంటి విచారణ ఐఓగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి పోలీస్ స్టేషన్కి సంబంధించి. మరో మిగతా అంశానికి సంబంధించి కూడా ఇక పోలీస్ అధికారులు కూడా కొంత అంతర్మదనం చేస్తున్న పరిస్థితి. నోటీసులకు సంబంధించి విచారణ అయితే ముగిసింది, కానీ మరోసారి అవసరమైతే హాజరు కావాలంటూ కూడా అల్లు అర్జున్కి పోలీసులు సూచించినట్టుగా మనకు సమాచారం అందుతోంది. మరి ఎప్పుడు మళ్ళీ తిరిగి నోటీసులు జారీ చేస్తారు, ఎప్పుడు విచారణకు రమ్మంటారు అన్న అంశానికి సంబంధించి ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. లేదా విచారణ అవసరం ఉందా లేదా మరోసారి అన్న అంశానికి సంబంధించి కూడా అది ఉన్నతాధికారుల ఆదేశాలను ఆధారపడి ఉంటుందని కూడా ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇక ఈరోజు విచారణకు సంబంధించి చూసినట్టయితే ప్రధానంగా సంధ్యా థియేటర్ తొక్కిసలాటకు సంబంధించినటువంటి జరిగిన సన్నివేశాలన్నీ కూడా 5 నిమిషాల నిడివిగల వీడియోని అల్లు అర్జున్ ముందుంచారు. జరిగినటువంటి సిచ్యువేషన్ ఇది, మీరు ఎందుకు అక్కడికి వచ్చారు, ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎవరు రమ్మంటే వచ్చారు, ఎవరితో కలిసి వచ్చారు, మీ బాడీ గార్డ్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏ కంపెనీ నుంచి వచ్చారు అనే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో క్వశ్చన్లు ఆయనకు సంధించడం జరిగింది. ఇక అల్లు అర్జున్తో పాటు ఎవరెవరు వచ్చారన్న అంశానికి సంబంధించి కూడా వాళ్ళు విచారణ చేపట్టారు. పూర్తిగా కూడా ఇక్కడ ఇప్పటికే మనం చూసినాం ఆంటోనీ అనేటువంటి ఒక ఆయన బౌన్సర్ని అరెస్ట్ చేసిన నేపథ్యం చూసాం. అతనికి సంబంధించి ఆ సెక్యూరిటీ మొత్తాన్ని కూడా ఆయనే ఆర్గనైజ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ నేపథ్యంలోనే తోపులాట జరిగిందని పోలీసులు భావిస్తూ ఉన్నారు. కాబట్టి అతను కూడా 2 రోజుల క్రితం అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే మాత్రం ఆయన కొన్ని పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా చాలా సావధానంగా సమాధానం ఇచ్చారు. తెలిసిన విషయాలు తెలుసని, తెలియని విషయాలు తెలియనట్టుగా ఆయన చెప్పడం జరిగింది. తనకు ఏదైతే ఈ కేసుకు సంబంధించి సమాచారం ఉందో, నాకు ఏదైతే పూర్తిగా ఇక్కడ అవగాహన ఉన్న మేరకు కూడా నేను సమాధానం ఇస్తానంటూ కూడా పోలీసులు అడిగిన దాదాపు 20 ప్రశ్నలకు ఆయన ఆన్సర్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక పోలీసు స్టేషన్ లోపల మీకు చూపించే సన్నివేశాలకు సంబంధించి కూడా ఇంకా పూర్తి స్థాయిలో కూడా విచారణ కొనసాగుతుంది. అక్కడ ఏసీపీ స్థాయి అధికారి కూడా ఇంకా పోలీస్ స్టేషన్లోనే ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఐఓకి సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్ రాజు నాయక్ కూడా అక్కడే పోలీస్ స్టేషన్ ముందే ఇంకా వెయిట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక పోలీస్ స్టేషన్కి సంబంధించి కూడా భారీ కొంత భద్రతా అధికారులకు సంబంధించి కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అల్లు అర్జున్ ఈరోజు విచారణ ముగిసినప్పటికీ మరోసారి విచారించే అవకాశాలు లేకపోలేదు మాత్రం మనకు స్పష్టమవుతోంది. పోలీస్ అధికారులకు సంబంధించి కూడా ఇదే అంశాన్ని కూడా వాళ్ళు జరిగినటువంటి ఈరోజు విచారణ ఎలా కొనసాగింది, అల్లు అర్జున్ పూర్తిగా సహకరించాడా, సహకరిస్తే అన్ని ప్రశ్నలకు సమాధానం లభించిందా, లేకుంటే మరోసారి విచారించాల్సిన అవసరం ఎంత మేరకు ఉంది అన్న కోణంలో కూడా పోలీసులు అయితే ప్రస్తుతం ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ కేసులో మిగతా నిందులకు సంబంధించి ఇంకెవరినైనా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా, ఒకవేళ అరెస్ట్ చేసిన వాళ్ళని కస్టడీకి తీసుకోవాలా, కస్టడీ తీసుకున్న తర్వాత ఏ విధంగా విచారించాలి, ఎవరెవరి స్టేట్మెంట్ రికార్డు చేయాలి అన్న కోణంలో కూడా ఇంకా చికట్పల్లి పోలీసులు అయితే ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇక ప్రధాన అంశానికి సంబంధించి కూడా అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ సంబంధించి ఇప్పటికే నాట్ టు అరెస్ట్ 4 వారాల పాటు కోర్టులో ఆయనకు ఊరట లభించినప్పుడు వీళ్ళు ఖచ్చితంగా కూడా దాన్ని సవాల్ చేసేందుకు చికట్పల్లి పోలీసులు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం అవుతుంది. కాబట్టి ఈరోజు అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, సాక్షుల్ని విచారించారు. దీనికి సంబంధించి క్లియర్ ఎవిడెన్స్ జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి వీడియో రికార్డు మొత్తాన్ని కూడా సేకరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి పోలీసులు దాదాపుగా అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేసే విధంగా వాళ్ళ ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా సమాచారం ఉంది. కానీ సేమ్ టైం అల్లు అర్జున్ కూడా ఈ సంఘటన తనకు సంబంధం లేదు, ఆ సిచ్యువేషన్తో నాకు సంబంధం లేదు, నన్ను ముందే సమాచారం ఇచ్చాం, ఆ తర్వాతే వచ్చాం, థియేటర్ యాజమాన్యంతో టచ్లో ఉన్నామన్న విషయాన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఎంత మేరకు
ఇప్పుడు రేపు హైకోర్టులో జరగబోయే విచారణ చాలా కీలకం కాబోతుంది. పోలీసులు చెప్పబోయేటువంటి అంశాలేంటి, వాళ్ళు ఏదైతే సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేస్తారో దాంట్లో ఏం పేర్కొనబోతా ఉన్నారు, ఈరోజు అల్లు అర్జున్ సమాధానం కూడా ఆ కేసు పైన ఎఫెక్ట్ చూపించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కానీ పోలీసులు చెప్పే అంశాలను ఖచ్చితంగా కౌంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన ఒక ఎంట్రీమ్ బెయిల్ మీద బయట ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఆయన రెగ్యులర్ బెయిల్ కోసం కూడా అల్లు అర్జున్ మళ్ళీ కోర్టులు మెట్లు ఎక్కగా తప్పని పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. కాబట్టి ఆయన కూడా పోలీసుల వాదనకు ఖచ్చితంగా కౌంటర్ ఆయన రెడీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఆయన విచారణ కూడా చాలా కీలకం కాబోతున్నట్టు మనకు సమాచారం అందుతుంది. ఎట్టకేలకైతే మొదటి రోజు విచారణకు సంబంధించి 3.5 గంటల పాటు విచారించారు. అవసరమైతే తిరిగి మరోసారి విచారిస్తాం, అందుబాటులో ఉండాలని అల్లు అర్జున్ పోలీసులు సూచించారు. కానీ చూడాలి విచారిస్తారా లేదా అన్న అంశం పక్కన పెడితే ఇకపై కోర్టులో జరగబోయేటువంటి విచారణ చాలా కీలకం కాబోతా ఉంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ వాసు.